గోంగూర పచ్చడిలు రెడీ. ఓకేనా? గోంగూర పచ్చడిలు కూర చేసుకుందాం. 2 కట్టల గోంగూర, పచ్చడిలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు కారం, కొద్దిగా చింతపండు, 1/2 స్పూను పసుపు, తగినంత సాల్ట్. ముందు 2 కట్టల గోంగూర శుభ్రంగా కడిగేసి గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. గోంగూరలో 1/2 గ్లాసు వాటర్ వేసి ఉడికించుకోవాలి. దాంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. మిక్సీలో వేసుకున్న గోంగూర ఒక్కసారి మిక్సీ పెట్టుకుందాం. సరిపోతుంది. గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. రెండు మిరపకాయలు ఎక్కువ కావాలంటే 2 మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, కారం కావాలంటే. రెండు మిరపకాయలు గోంగూరలో 3 మిరపకాయలు వేసాం కదా. నాలుగు వెల్లుల్లి రేఖలు తొక్కలతో ఇలా కొంచెం వాటర్, ఒక 1/2 గ్లాసు పడుతుంది వాటర్, సరిపడా వాటర్ వేసుకొని 2 స్పూన్లు కొంచెం ఉడకనిద్దాం. కొద్దిగా కరివేపాకు వేయించుకున్నప్పుడు వేసుకోవచ్చు. వేయించినప్పుడు వేస్తే బాగుంటుందండి, మర్చిపోయినప్పుడు. ఓకే, ఒకసారి చూద్దాం. ఉడికింది. సాల్ట్ కరెక్ట్గా చూసుకుని, సరిపడా సాల్ట్ చూసుకుని, సాల్ట్ కొంచెం పడుతుంది, ఇది సరిపడా చూసుకుని వేసుకోండి, సరిపోదు. దగ్గరికి ఇందులో మసాలా పళ్ళు అవి ఏం అక్కర్లే. పచ్చిరొయ్యల బదులు ఎండ్రాయిలు కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు. ఇది మనం పచ్చిరొయ్యలతో చేసాం. అయిపోయింది. గోంగూర పచ్చిరొయ్యలు రెడీ. ఓకేనా?